హాయ్ ఫ్రెండ్స్, మనం చూసుకున్నట్టయితే ఆలేరు మండలంలోని సరాజపేట గ్రామ సమీపంలో ఉన్న డ్రాగన్ ఫ్రూట్ తోటలో ఉన్నాం. ప్రస్తుతం చూసుకున్నట్టయితే మనం ఈ తోట మొత్తం ట్రిల్లీస్ మెథడ్ సిస్టంలో ఉంది. ఈ తోట చూసుకున్నట్టయితే మనం సుమారు 1 సంవత్సరంన్నర అవుతుంది పెట్టి తోట. డ్రాగన్ ఫ్రూట్ యొక్క మొక్క నాటిన తర్వాత మనం సుమారు క్రాప్ రావడానికి 14 నెలలు పడుతుంది. 14 నెలల తర్వాత క్రాప్ వస్తుంది. క్రాప్ మే నుండి అక్టోబర్ వరకు వస్తుంది. ట్రిల్లీస్ మెథడ్ సిస్టంలో మనం డ్రాగన్ ఫ్రూట్ యొక్క చెట్లు పెట్టుకున్నట్టయితే మనం సుమారు 1 ఎకరానికి 8,000 నుండి 10,000 మొక్కల వరకు పడతాయి. మనం చూసుకున్నట్టయితే ట్రిల్లీస్ మెథడ్లో చెట్లు పెట్టుకున్నట్టయితే మనకు సుమారు ఒక 8 నుంచి 10 సంవత్సరాల వరకు లైఫ్ ఇస్తుంది. అదే మనం పోల్ సిస్టంలో పెట్టుకున్నట్టయితే ఒక 20 నుంచి 30 సంవత్సరాల వరకు చెక్కు చెదరదు. మనం చూసుకున్నట్టయితే డ్రాగన్ ఫ్రూట్ యొక్క జీవితకాలం 50 సంవత్సరాలు అని చెప్తున్నారు. వన్ టైం ఇన్వెస్ట్మెంట్. మనం ఒకసారి నాటుకున్నామంటే ఒక 50 సంవత్సరాల వరకు. ఇటు ట్రిల్లీస్ మెథడ్లో మనం డ్రాగన్ ఫ్రూట్ పెట్టినట్టయితే మనం 1 సంవత్సరానికి చూసుకున్నట్టయితే మనం క్రాప్ వచ్చేసి 6 నుంచి 7 టన్నుల వరకు దిగుబడి వస్తుంది. తర్వాత మనం మే నుంచి అక్టోబర్ వరకు పండ్లు అమ్మిన తర్వాత అక్టోబర్ తర్వాత జనవరిలో మనం జనవరి నుంచి మే వరకు చూసుకున్నట్టయితే మనం చెట్లు అమ్మవచ్చు. 6 నెలలు పండ్లు అమ్మవచ్చు, 6 నెలలు చెట్లు అమ్మవచ్చు. చెట్లు అమ్మినట్టయితే మనం ఒక మొక్క చూసుకున్నట్టయితే 100 రూపాయలు పడుతుంది. మనం మొక్కలు చూసుకున్నట్టయితే 3 రకాలుగా అమ్ముతారు. ఫస్ట్ ఏంటంటే డైరెక్ట్ చెట్టు నుంచి కట్ చేసి ఇస్తారు. దానికి ఒక మొక్కకు వచ్చేసి 60 నుంచి 70 రూపాయల వరకు పడుతుంది. సెకండ్ సిస్టమ్ వచ్చేసి ఇప్పుడు మనం నర్సరీలో పెడతారు. నర్సరీలో పెట్టిన తర్వాత ఏర్లు వచ్చిన తర్వాత డైరెక్ట్ పీకి ఇస్తారు. అట్లయితే 120 నుంచి 150 వరకు పడుతుంది. మనకి చూసుకున్నట్టయితే థర్డ్ సిస్టమ్ వచ్చేసి మనం బెడ్ నుంచి చెట్టు తీసిన తర్వాత కవర్లో పెట్టి ఇస్తారు. అది 170 నుంచి 180 వరకు పడుతుంది. మనం చూసుకున్నట్టయితే బల్క్లో తీసుకున్నట్టయితే ఒక 1,500 నుంచి 2,000 చెట్లు తీసుకున్నట్టయితే మనకు 100 రూపాయలు పడుతుంది. మనం 1000 నుంచి తక్కువ తీసుకున్నట్టయితే 150 వరకు పడుతుంది. మనం ఒక 10 చెట్లు 5 చెట్లు కావాలంటే 180 తీసుకుంటారు, ఛార్జ్ చేస్తారు. ఈ చెట్టు చూసుకున్నట్టయితే తైవాన్ పింక్ కాబట్టి పింక్కి ఎక్కువ రేట్ ఉంటుంది. ఇప్పుడు వైట్ పల్పు ఉండేదానికి చూసుకున్నట్టయితే మనం ఒక 20 to 30 రూపీస్ డిఫరెంట్ ఉంటుంది చెట్టుకి. పింక్ పల్ప్ ఉన్నదానికి ఎక్కువ రేట్ ఉంటుంది, బట్ స్వీట్గానే ఉంటుంది. పింక్ ఎక్కువ లైక్ చేస్తారు అందరూ. డ్రాగన్ ఫ్రూట్ యొక్క పంట ప్రతి సంవత్సరం మల్టిప్లై అయ్యుకుంటూ వస్తుంది. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ 6 నుంచి 7 టన్నులు వచ్చిందనుకో, ట్రిల్లీస్ మెథడ్లో పెడితేనే 6 నుంచి 7 టన్నులు వస్తుంది. అదే పోల్ సిస్టమ్ మెథడ్లో పెడితే చూసుకున్నట్టయితే 3 నుంచి 4 టన్నుల వరకు వస్తుంది. పోల్ సిస్టంలో చూసుకున్నట్టయితే మనం ఒక 2,000 మొక్కలు పడతాయి. ఈ ట్రిల్లీస్ మెథడ్లో ఎక్కువ చెట్లు పడతాయి. 8,000 నుంచి 10,000 మొక్కలు పడతాయి. సో క్రాప్ ఈల్డింగ్ గిన ఎక్కువ ఉంటుంది, పంట దిగుబడి గిన చాలా ఎక్కువ ఉంటుంది. కాకపోతే ట్రిల్లీస్ మెథడ్లో వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఇది ఎక్కువ కాలం ఉండదని ఒక చిన్న అపోహ మాత్రమే. ఎందుకు ట్రిల్లీస్ మెథడ్లో పెడితే ఎక్కువ కాలం ఉండదంటే మనం చూసుకున్నట్టయితే ఇక్కడ మీద చూసుకున్నట్టయితే అన్ని వైర్లు, ఈ వైర్స్ వచ్చేసి మనం ఒక 8 నుంచి 10 సంవత్సరాల తర్వాత ఒక రస్ట్ వచ్చేసి మొత్తం తుప్పు పట్టిపోయి తెగిపోయి కింద పడితే చెట్లు డ్యామేజ్ అవుతాయి, చెట్లు కింద కింద పడిపోతాయి. అందుకోసమని ట్రిల్లీస్ మెథడ్లో ఎక్కువ కాలం ఉండదు. కాకపోతే చూసుకున్నట్టయితే మనం దిగుబడి మాత్రం చూసుకున్నట్టయితే చాలా బాగుంటుంది. మనం చూసుకున్నట్టయితే పోల్ సిస్టంలో 2 ఎకరాలు పెట్టింది అంతే ఉంటుంది. ట్రిల్లీస్ సిస్టంలో 1 ఎకరం పెట్టింది అంతే ఉంటుంది. ట్రిల్లీస్ సిస్టంలో చూసుకున్నట్టయితే ఈల్డింగ్ బాగుంటుంది, పంట దిగుబడి బాగా వస్తుంది.